తెలుగుదేశం కార్యకర్తల మీద ట్రోలింగ్స్ వచ్చినాయి. తల్లి భువనేశ్వరమ్మ గారి మీద కూడా కొడాలి నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు కానీ బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత తప్పుడు మాటలు మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి పుట్టిన పసిబిడ్డల్ని రేప్ చేసి పడేస్తామన్న బోరుగడ్డ అనిలు ఇవన్నీ చూశాక వీడికి తల్లి చెల్లి నా నీ అనే భేదాలు లేవని ఫిక్స్ అయిపోయాను సార్. ఇంకొకటి ఏంటంటే షర్మిలమ్మని విజయమ్మని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన పరిణామంలో విజయమ్మ ఒంటి మీద చెయ్యేసి కానిస్టేబుల్ గుంజుతుంటే మాకు కన్నీటి పర్యంతం వచ్చేసింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి భార్య పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లిని అసలు ఎంత దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ చెయ్యేస్తాడు సార్. వీళ్ళిద్దరికి మ్యూచువల్ రిలేషన్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు కదా కొద్దో గొప్ప, కేసీఆర్కి జగన్కి అని. మరి జగనే చేపించినాడా, రోడ్డుకి ఇచ్చినాడా, సొంత పార్టీ పెట్టడానికి వీల్లేదని పక్కకు పడేసినాడా? అయినా సరే నిలబడాలన్న తపంతో షర్మిలమ్మ కాంగ్రెస్కి వెళ్ళిపోయిందా?